script really inspired me. Very romantic script, very different, and we treated it very differently, right from visual to music to script. I mean, you can see Suku in every frame. His way of expression is fantastic, and I would like to thank Devi. He's given a phenomenal music. Just as a teaser, we got a lot of music in the movie, and Pratap has done a really brilliant job. He's a very sweet guy, very cooperative, and for this film, hard worker. I mean, being a senior technician, sometimes we get irritated, but he doesn't care about it. He just comes like a brother and then handles the issues. He's a really sweet guy. He's done a very good job in this movie. Kumar sir, thank you so much for believing that I could be Kumari, for giving me the script of a lifetime. Pratap sir, thank you so much for making me the best possible Kumari. And Ratnavelu sir, you've been the biggest confidence boost for me. It's because of you that I've been able to perform better. And as I've mentioned it before, I'll mention it till the end of my life. I wanted to do this movie only for Devi Shri Prasad. And I'm so happy that he's like, it's a dream come true for me. And this movie has been really, really special to me. And Tarak sir, thank you so much for being a part of this and making it even better. అందరూ పెద్దవాళ్ళు ఒక్కడే నాన్ సింక్లో ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మొదటి సుకుమార్ గారికి, దేవి గారికి, ర్యాండీ గారికి, మా డైరెక్టర్ ప్రతాప్ గారికి, ప్రొడ్యూసర్స్ విజయ్ గారు అండ్ థామస్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా హీరోయిన్ నభా పటేల్, థ్యాంక్స్ లాట్ పుట్టింగ్ అప్ విత్ మీ త్రూ అవుట్ ద ఫిల్మ్. అంతా మాట్లాడాలి ఉంది, చాలా స్క్రిప్ట్ రాసుకున్న ఆడియో రిలీజ్ కోసం, లీక్ అయిపోతుందని భయం వేస్తుంది నాకు. సో అప్పుడే మాట్లాడతా. అండ్ ఎన్టీఆర్ సార్, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. It's a really huge boost for a film. And BS Mehta sir, thanks a lot for coming, sir. Thank you very much. First of all, I would like to thank ఒకటి మాట్లాడాలంటే I would like to thank మన యంగ్ టైగర్ for really coming. ఎందుకంటే ఈరోజు కేవలం యంగ్ టైగర్ వచ్చిన వల్లనే this has become such a big occasion. సో థ్యాంక్స్ లాట్ తలైవా. మేము ఇద్దరం తమిళ్లోనే మాట్లాడుకుంటాం, ఇప్పుడు అలవాటు అయిపోయింది తలైవా అని. థ్యాంక్స్ లాట్ తలైవా ఫర్ కమింగ్ బికాస్ యూ హ్యావ్ రియలీ టేకెన్ కుమారి 21F to each and every home now. సో థ్యాంక్స్ లాట్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆఫ్ కోర్స్ ఫస్ట్ మా సుకుబాయ్ గురించి చెప్పాలి. ఈ సినిమా మేము అందరం ఎవరు చేసినా కూడా సుకు కోసమే. ఫస్ట్ టైం ఈస్ ప్రొడ్యూసింగ్ అండ్ వి ఆల్ నో ఆయన ఎంత బ్రిలియంట్ డైరెక్టర్ అండ్ రైటర్ అనేది. నేను యూ సా నో దట్ విజువల్ మ్యాజిక్ అండ్ హీస్ రియలీ క్రియేటెడ్ మ్యాజిక్ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే దిస్ కుమారి 21F విత్ ర్యాండీ సార్ ఇస్ డిఫరెంట్, వితౌట్ ర్యాండీ సార్ ఇస్ డిఫరెంట్ అనమాట. సో విత్ ర్యాండీ సార్ దట్స్ ద కుమారి 21F యూ గోన్ వాచ్ అండ్ ఇట్స్ గోన్ రాక్. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడదాం అంటే నానక ప్రేమతో గురించి మాట్లాడొచ్చేస్తున్నాయి, మాట్లాడుకోకూడదు కానీ కొంచెం అర్థం దాని గురించి. బట్ ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్. సుక్కు గారు లాంటి ఒక అంటే నేను ఎప్పుడు అంటుంటాను ఏంటో సార్, మామూలుగా సినిమాలు వర్కౌట్ అయినప్పుడు ఫ్లాప్ అయినప్పుడు చాలామంది కొంతమంది తిడతారు, సినిమా ఏంట్రా ఇలా తీశారు, చెత్తగా తీశారను, లేదా బాగా తీసి ఉండాలి అనేది ఉంటుంది. కానీ మీరు తీసిన ఫ్లాప్ కూడా రెస్పెక్ట్ ఉంటుంది సార్ అని చెప్పాను ఆయనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు తారక్ సెట్లో చూస్తాను, రోజు డైరెక్ట్ చేస్తాను, కానీ తారక్ ఇక్కడ రావడం అనేది విషయం నాకు డైజెస్ట్ కావట్లా. టెన్స్ అయిపోతున్నా. కాసేపు బయట నిలబడ్డా, నువ్వు కిందకు వచ్చాను. ముందే చెప్పాను, ఇందాక చెప్పినట్టు ఐ థింక్ లైవ్ షార్ట్ కాక ముందు చెప్పినట్టున్నా. తను 8 o'clock కాల్ షీట్ అంటే ఏమంటే హీరో గారికి 8:30 చెప్తామండి అంటారు. ఎందుకంటే నేను 1.5 hour ముందు వచ్చేస్తాను. సో అనుకోకుండా నేను ఆఫీస్లోకి వచ్చి వెళ్ళిపోతుంటే సడన్గా డోర్ ఓపెన్ చేస్తే ఎవరో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తున్నారు. సడన్గా చూసి ఎవరి అమ్మాయి అని, ఈ అమ్మాయి బాగుందే, ఓకే ఇంతే, అమ్మాయి సెలక్షన్ ఏం లేదు. ఎందుకంటే తలుపు తీగానే హలో అండి సార్ అని ఇలా వచ్చింది, కొంచెం ఇలా వచ్చి ఇలా వంకీలు తిరిగి సంథింగ్ ఏదో ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఈ బాల్ లాంగ్వేజ్ బాగుంది, ఇదే కంటిన్యూ చేశాను సినిమాలో కూడా. ఈ అమ్మాయి ఓకే అని ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు ఇంకెవరు చూడండి, ఇంకా తమ్ముడు ప్రతాప్ చెప్పే కదా, ఆర్య దగ్గర యాక్చువల్గా ఇద్దరం అసిస్టెంట్ డైరెక్టర్గా కలిసి చేసాం మేము హనుమాన్ జంక్షన్ సినిమా. సో అక్కడ ఇద్దరం కలిసాం. అక్కడి నుంచి నన్ను అన్నయ్య అంటాడు, వాడు తమ్ముడు అయిపోయాడు. సడన్గా నన్ను అన్నయ్య చేసాడు. అప్పుడే నాకు ఏజ్ వచ్చింది ఫస్ట్ టైం. అందరు కూడా ఎవరిని తమ్ముడు అని పిలవాలా, ఈయన ఫస్ట్ టైం తమ్ముడు అని పిలిచాను నేను. సో ఇలా చెప్పే కదా, కొన్ని ఇన్సిడెంట్స్ అన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు ఇది కథగా చేస్తే బాగుంటుందని కూర్చుని పట్టుబట్టి నా చేత కథ చేయించి తను కూర్చుని తను రాసి, సో ఇట్స్ ఆల్
అండ్ ఈ స్క్రిప్ట్లో ముఖ్యంగా రెహనా శ్రీనివాస్, విక్రమ్, బుచ్చి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఇది మొత్తం మేమందరం డిస్కషన్లో కూర్చున్న టీం. సో ఈ కథ మొత్తం వచ్చేసిన తర్వాత దానికి మాటలు అందంగా, ఇందులో మాటలు చూస్తే చాలా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. సో నాకున్న డైలాగ్ ప్రాబ్లం ఉంది, మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తుంటాయి. సో అందంగా రాసిన వెంకీ, ఫాదర్, మదర్, గురువు అని ఎవరన్నా ఉన్నారు అంటే అది నాకు ఆయనేనండి, సుకుమార్ గారు. బికాస్ అంటే ఇప్పుడు మన ఫాదర్తో, మదర్తో కానీ గురువుతో కూడా కొన్ని లిమిట్స్ దాటి మనం షేర్ చేసుకోలేమండి. బట్ బియాండ్ ద లిమిట్స్ నేను ఏమైనా షేర్ చేసుకోవచ్చు ఆయన, అండ్ హీ విల్ బీ ఆల్వేస్ విత్ మీ. ఎప్పుడు ఏ ప్రాబ్లం నాకు ఏది ఉన్నా సరే ఆయన వెనకాల ఉంటారు. అలాగా ఆయన అప్పుడు ఆయనతో నేను ఈ స్క్రిప్ట్కి ఒక 1 year ట్రావెల్ అయ్యానండి. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ స్క్రిప్ట్లో అండ్ ఓన్లీ ఐ నో నేను ఎంత నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఆయన నాకు ఎంత నేర్పారు, కూర్చోబెట్టి ఫ్రాంక్గా చెప్పాలంటే తొడ మీద కూర్చోబెట్టి పిల్లలకి నేర్పారు నాకు స్క్రిప్ట్ ఈ దీంట్లో. అది బేసికలీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అది ఎవరికి రాదు. బట్ ఆ విషయంలో నేను చాలా చాలా అదృష్టవంతుని. నాకు అదృష్టాన్ని ఇచ్చిన సుకుమార్ గారు అంటున్నాను. యాక్చువల్ చెప్పాలంటే అన్నయ్య అండి ఆయన నాకు, అన్నయ్య కన్నా ఎక్కువ, అది ముందే చెప్పాను మీకు. సో ఆయన ఇప్పుడు ఈరోజు మేము ఆయన అనుకున్న కథ, ఆయన రాసిన కథ, ఆ కథని ఈరోజు టీజర్ లాంచ్ వరకు వచ్చింది అంటే దిస్ ఈస్ రియలీ గ్రేట్ థింగ్. సో ఆయన ముందు ఇలా మాట్లాడుతున్నా అంటే ఇది ఒక నాకు నిజంగా స్పెషల్ అకేషన్ అండి. అండ్ సెకండ్ అకేషన్ వచ్చి సుబ్బు అనే ఒక సినిమాకి నేను ఒక 1 week 10 days అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళానండి. ఆ 10 daysలోనే నేను యంగ్ టైగర్ గారికి నాకు పరిచయం అయింది. ఆఫ్టర్ దట్ యూ డోంట్ బిలీవ్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న నన్ను ఆయన ఎంత ఎంకరేజ్ చేశారంటే, అండ్ ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ అండి. అది మర్చిపోలేను నేను, ఎందుకంటే చాలా చాలా ఎంకరేజ్ చేశారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా నేను ఆయన ఒక చాలాసార్లు కలిశాను. ఆయన ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో లండన్ నుంచి నాకు సుకుమార్ గారు ఒకసారి ఫోన్ చేసి చెప్పారు ఇలా ఎన్టీఆర్ గారు మన టీజర్ లాంచ్కి ఒప్పుకున్నారు, ఆయన చేస్తున్నారని. సో ఫ్రమ్ దట్ డే నుంచి ఈ టైం వరకు స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ పీపుల్ ఈ అకేషన్ కోసం నిజంగా రియల్లీ ఐమ్ వెయిటింగ్ అండి, దీనికోసం వెయిట్ చేస్తున్నాను. సో టుడే రియల్లీ ఇట్ హ్యాపెన్ సార్, ఇట్స్ అ హానర్ సార్. మీరు వచ్చి ఎస్పెషల్లీ మీ చేత ఈ టీజర్ లాంచ్ అవ్వటం రియల్లీ హానర్ సార్. అండ్ ఎస్పెషల్లీ సార్ ప్రసాద్ గారు, థ్యాంక్స్ సార్, వి నీడ్ యువర్ బ్లెస్సింగ్, వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ అగైన్ చివరిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి సార్ మళ్ళీ చెప్తున్నాను, అసిస్టెంట్ డైరెక్టర్గా నేను పరిచయం, బట్ డైరెక్టర్గా నా టీజర్ మీరు లాంచ్ చేస్తున్నారంటే ఇట్స్ ఏ హానర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ ఎస్పెషల్లీ మీడియా వాళ్ళందరికీ అండి, దీంట్లో నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇక్కడికి రాగానే పర్సనల్గా నా దగ్గరికి వచ్చి నాకు విషెస్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వాళ్ళందరూ కూడా. అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా వీ నీడ్ యువర్ సపోర్ట్.